అమెరికా ఇరాన్ యుద్ధం మెల్లగా చమురు నుంచి ఆర్థిక యుద్ధంగా రూపాంతరం చెందుతోందా? అవును. ఈ యుద్ధం ద్వారా అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టాలని ఇరాన్ ప్రణాళికల్ని రచిస్తోంది. ప్రపంచ దేశాలకు కూడా ఇలాంటి పిలుపే ఇస్తోంది ఇరాన్. రానున్న రోజుల్లో చమురు కొనుగోళ్లు డాలర్ల రూపంలో కాకుండా చైనా కరెన్సీ యువాన్ లేదా ఇతర విదేశీ కరెన్సీల్లో చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా కర్గ్ ఐలాండ్పై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఆ ద్వీపంలోని సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నాడు. అయితే ఇరాన్ మాత్రం దాడి జరిగిందని, కానీ చమురు మౌలిక సదుపాయాలకు ఎలాంటి హాని కలగలేదని చెబుతుంది. అంతేకాదు, ఈ సందర్భంగా యుఎస్కు గట్టి హెచ్చరికలే చేసింది ఇరాన్. తమ క్రూడ్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడుల్ని చాలా తీవ్రంగా పరిగణిస్తామని, అలా చేస్తే అమెరికాతో సంబంధం ఉన్న ఏ చమురు కంపెనీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని గట్టి వార్నింగ్ ఇస్తోంది. అదే సమయంలో యుద్ధం ఆగాలంటే అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండి పడాల్సిందేనని కోరుకుంటోంది. ప్రపంచ దేశాలకు కూడా ఇలాంటి పిలుపు ఇస్తోంది ఇరాన్. రానున్న రోజుల్లో చమురు కొనుగోళ్లు డాలర్ల రూపంలో కాకుండా మిగతా విదేశీ కరెన్సీల్లో చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. అదే జరిగితే అమెరికాకు ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్ ఇచ్చినట్లే. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచ దేశాలన్నీ చమురు కొనుగోళ్లకు డాలర్ల రూపంలోనే చెల్లింపులు చేస్తున్నాయి. దీంతో యుఎస్ డాలర్ బలపడడమే కాకుండా ఆర్థికంగా అమెరికా బాగా లాభపడుతోంది. ఇకపై డాలర్ మినహా ఏ విదేశీ కరెన్సీలో అయినా ఇరాన్ ఆయిల్ ట్రేడ్ చేయాలని అనుకుంటోంది. ముఖ్యంగా చైనా కరెన్సీ యువాన్కు ప్రాధాన్యత ఇవ్వాలన్న యోచనలో ఉంది. ఆసియా, యూరోప్, ఆఫ్రికా దేశాలకు ఇరాన్ అధికంగా చమురు సరఫరా చేస్తూ ఉంటుంది. ఇప్పటికే అమెరికాకు ఈ యుద్ధం కారణంగా లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడు హర్మూజ్ జలసంధి మూసివేతతో ఇరాన్ కూడా యుద్ధాన్ని ప్రపంచ చమురు సంక్షోభంగా మార్చింది. ఇకపై ఆర్థిక యుద్ధంతో అమెరికా మెడలు వంచాలన్న గట్టి పట్టుదలతో ఉంది ఇరాన్. కర్గ్ ఐలాండ్పై దాడితో ఇరాన్ మరింత ఆగ్రహంగా ఉంది. కర్గ్ అనేది ఇరాన్ చమురు నిక్షేపాలకు ఆయువు పట్టు లాంటిది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ప్రాంతం. 90% ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులన్నీ ఈ ప్రాంతం నుంచే జరుగుతూ ఉంటాయి. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కు ఉత్తరంగా ఉంటుంది. ఇది ఇరాన్కు మిలిటరీ స్థావరంగానే కాకుండా గ్లోబల్ ఎనర్జీకి మూల స్తంభం లాంటిది. ఇక్కడ నుంచి ప్రతిరోజు 1.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఇతర దేశాలకు పంపుతూ ఉంటుంది. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ ఈ ప్రాంతంపై పట్టు కోసం పాకులాడుతుంది. దీనికోసం భారీ ఎత్తున మెరైన్ కమాండోలను, యుద్ధ విమానాలను ఈ ప్రాంతం చుట్టూ మోహరించాలని చూస్తోంది. కానీ ఇరాన్ అందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు. మస్కిటో ఫ్లీట్ పేరుతో స్పీడ్ బోట్లను వార్ కోసం సిద్ధం చేస్తోంది. హర్మూజ్ వైపు అమెరికాకు చెందిన ఎలాంటి యుద్ధ నౌకలు, విమానాల కదలికలు కనిపించినా వెంటనే అలర్ట్ అయి వాటిని ధ్వంసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మరోపక్క చైనా యువాన్లో ఆయిల్ చెల్లింపులు చేస్తేనే ఇతర దేశాలకు చమురు నిల్వలను ట్యాంకర్ల ద్వారా పంపుతామని తెగేసి చెబుతోంది ఇరాన్. దీంతో ప్రపంచవ్యాప్తంగా డాలర్ మారకంపై ప్రభావం పడేలా చేయాలని చూస్తోంది. ఇది చమురు యుద్ధం రూపంలో చివరకు ఎకానమీ వార్గా దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, తమకు మద్దతుగా నిలిచే చైనా కరెన్సీని బలోపేతం చేయడం ద్వారా ప్రపంచ దేశాల్లో అమెరికా ప్రాధాన్యాన్ని తగ్గించాలన్న ఎత్తుగడ కూడా ఉన్నట్లు కనబడుతోంది. దీంతో హర్మూజ్ చుట్టూ గల్ఫ్ యుద్ధం ఆర్థిక యుద్ధంగా మారుతున్నట్లుగా కనబడుతోంది. ఇందుకు కర్గ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లు ఇరాన్కు గట్టి ఆయువు పట్టుగా మారుతున్నాయి.